నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు నేను ప్రస్తావించా. ప్రపంచంలో తీవ్రవాదాన్ని, ఇస్లామిక్ టెర్రరిజం అనేదాన్ని పుట్టించింది, పెంచింది, ప్రోత్సహించింది అమెరికా. పుట్టడానికి కారణమైంది అమెరికా, పుట్టించింది పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిం యువతని దారి మళ్లించి తీవ్రవాదం వైపుకి, మతపరమైనటువంటి వైపుకి మళ్లించింది. దానికి అవసరమైన ఆర్థిక సహాయం చేసింది అమెరికా. ఎందుకంటే రష్యాని దెబ్బకొట్టడానికి, చైనాని దెబ్బకొట్టడానికి ఇట్లాంటి దాన్ని వాడారు అన్నట్టు. ఇప్పుడు అమెరికా ఇదే విషయాన్ని అంగీకరిస్తోంది. ఏదైతే ఐఎస్ఐఎస్ వాస్తవంగా ఇప్పుడు సిరియాని ఆక్రమించుకున్నటువంటిది, ఒకప్పుడు భారతదేశానికి కూడా వార్నింగ్లు ఇచ్చినటువంటిది, ఇరాను, సిరియా, అలాగే ఇరాక్, ఇవన్నిటిని ఒక దేశం కిందకి తీసుకొచ్చేస్తాం, ఇస్లామిక్ రాజ్యం కిందన ప్రకటిస్తామంటూ యుద్ధాలు చేసేటటువంటిది లేదా దాడులు చేసేటటువంటి ఐఎస్ఐఎస్ సంస్థకు సంబంధించి తాజాగా గబాడ్ మాట్లాడుతూ చెప్పుకొచ్చినటువంటి కీలకమైనటువంటి అంశం, అసలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సృష్టించిన అమెరికా ఇరాక్లో అడుగు పెట్టడం కోసం ఐఎస్ఐఎస్ అనే దాన్ని సృష్టించింది ఆనాటి ప్రభుత్వం అన్నటువంటి నిజాన్ని బయటపెట్టింది. ఇదే దరిద్రం అనమాట. తాలిబాన్లని పెంచి పోషించింది అమెరికానే, ఆఫ్ఘనిస్తాన్లో అడుగు పెట్టడం కోసం, రష్యాని దెబ్బ కొట్టడం కోసం. కాబట్టి అమెరికా తన స్వార్థం కోసం దేన్నైనా పెంచుతుంది, దేన్నైనా తగ్గిస్తుంది.